హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఏపీ పాలిసెట్ 2024కి సంబంధించి వెబ్ ఆప్షన్స్ అయితే కంప్లీట్ అయిపోయినాయి. ఇంకా సీట్ అలాట్మెంట్ ఎప్పుడు రిలీజ్ చేస్తారు, ఏ టైంలో డిక్లేర్ చేస్తారు, అలాగే ఫస్ట్ ఇయర్కి సంబంధించి క్లాస్ వర్క్ అనేది ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది, అలాగే కాలేజీకి వెళ్ళి సర్టిఫికేట్స్ ఎప్పుడు హ్యాండ్ అవుట్ చేయాలి, అలాగే మనకి ఎవరైతే ఫేజ్ 1లో నచ్చిన కాలేజీలో సీట్ రాకపోతే ఫేజ్ 2కి వెళ్ళొచ్చా లేదా అండ్ సీట్ రాలేని వాళ్ళ పరిస్థితి ఏంటనేది కూడా డీటెయిల్గా మీకు ఈ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ముందుగా వీడియోలోకి వెళ్లే ముందు ఛానల్ ఎవరైతే ఫస్ట్ టైం ఇచ్చేస్తారో సబ్స్క్రైబ్ అయితే చేయడం అయితే మర్చిపోద్దు. ఏపీ పాలిసెట్కి సంబంధించి కానీ డిప్లొమాకి సంబంధించి కానీ లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ కూడా మన ఛానల్ అయితే వస్తూ ఉంటాయి. అయితే ఏపీ పాలిసెట్ 2024కి సంబంధించి వెబ్ ఆప్షన్స్ డేట్ అయితే కంప్లీట్ అయిపోయింది. అండ్ లాగిన్ ఏదైతే వెబ్సైట్లో ఉంటుందో అది కూడా ఇప్పుడు మనకి డిజేబుల్ అయితే చేసేసారు. ఇంకా నెక్స్ట్ చాలామంది ఎదురు చూస్తుంది మనకి సీట్ అలాట్మెంట్ ఎప్పుడు రిలీజ్ చేస్తారు. ఇప్పటి వరకు మీరు ఏవైతే కాలేజెస్ పెట్టుకున్నారో ఆ కాలేజెస్ ఏవైతే ఉన్నాయో మీకు ఏ కాలేజ్ వచ్చింది అనేది మనకి సీట్ అలాట్మెంట్ డేట్ గమనించినట్టయితే 13 జూన్న మనకి రిలీజ్ చేస్తున్నారు. ఓకేనా, 13 జూన్ గుర్తుపెట్టుకోండి. అయితే నెక్స్ట్ ఎక్కువ మంది అడుగుతున్నారు ఏ టైంలో డిక్లేర్ చేస్తారు అనేది. అయితే మనకి సీట్ అలాట్మెంట్ ఇక్కడ మనకి గమనించినట్టయితే డీటెయిల్ నోటిఫికేషన్లో 7వ తారీఖున 6 PM అని చెప్పారు. కానీ మనకి సీట్ అలాట్మెంట్ అనేది 13వ తారీఖున రీషెడ్యూల్ చేశారనమాట, రీవైజర్ షెడ్యూల్. అయితే మనకి 6 PM తర్వాత అంటే 13వ తారీఖున 6 PM తర్వాత మనకి సీట్ అలాట్మెంట్ అనేది వెబ్సైట్లో అయితే ప్రొవైడ్ చేస్తారు. అక్కడే డైరెక్ట్గా లాగిన్ ఐడి ఏదైతే మీరు గతంలో వెబ్ ఆప్షన్స్ పెట్టుకున్నారో లాగిన్ ఐడిలోనే మీ యొక్క హాల్ టికెట్ నెంబరు, పాస్వర్డ్, డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసుకొని సబ్మిట్ మేము క్లిక్ చేసిన వెంటనే మీకు ఏ కాలేజీలో సీట్ వచ్చిందా రాలేదనేది క్లియర్గా ఇక్కడ ఇంటర్ఫేస్ అవుతుంది. ఒకవేళ సీట్ వస్తే మీరు కంపల్సరీ మీ యొక్క అలాట్మెంట్ ఆర్డర్ అనేది డౌన్లోడ్ చేసుకుంటారు. ఒకవేళ సీట్ రాలేని పక్షాన మీరు ఇంకా ఫేజ్ 2కి అయితే ఇంకా ఆప్షన్ ఉంటుంది. ఫేజ్ 2లో కూడా మీరు కాలేజెస్ అయితే పెట్టుకోవచ్చు. సో ఇప్పుడే మీకు ఫేజ్ 1లో ఏవైతే మీరు పెట్టుకున్న కాలేజెస్లో సీట్ రాలేదో ఫేజ్ 2లో కాలేజెస్ అనేది చేంజ్ చేయడానికి అయితే ట్రై చేయండి. ఎక్కువ కాలేజెస్ పెట్టుకోవడానికి ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ ఎక్కువ అడుగుతుంటారు పలానా కాలేజీలో సీట్ వచ్చిన తర్వాత కాలేజీలో సెల్ఫ్ జాయినింగ్ అండ్ రిపోర్టింగ్ అట్ కాలేజ్ చేయాలి. అంటే మీకు వచ్చిన సీటు కాలేజీకి వెళ్ళి కన్ఫర్మ్ చేసుకోవాలన్నమాట. సో కాలేజీకి వెళ్ళి కన్ఫర్మ్ చేసుకోవడానికి 14 జూన్ నుంచి 19th వరకు మీకు టైం ఉంది. ఈ టైంలో ఎప్పుడైనా వెళ్ళి మీ కాలేజీకి వెళ్ళి మీకు వచ్చిన కాలేజీకి వెళ్ళి సీట్ కన్ఫర్మ్ చేసుకోండి. ఒకవేళ కన్ఫర్మ్ చేయకపోతే మీకు ఏదైతే ప్రజెంట్ ఇప్పుడు ఫేజ్ 1లో సీట్ వచ్చిందో ఆ సీట్ అనేది క్యాన్సిల్ అయిపోయి వేరే వాళ్ళకి ఇచ్చే ఛాయిస్ అనేది ఉంటుంది. సో గుర్తుపెట్టుకోండి, ముందుగా వెళ్ళి కన్ఫర్మ్ చేసుకోండి. ఇంకా క్లాస్ వర్క్ అనేది మనకు గమనించినట్టయితే మనకి 14th జూన్ నుంచి క్లాస్ వర్క్ అనేది స్టార్ట్ అవుతుంది అనేది ప్రొవైడ్ చేశారనమాట. అయితే మనకి స్టార్టింగ్ 14th జూన్ నుంచే క్లాస్ వర్క్ స్టార్ట్ అయిపోతుందంటే మనకి జస్ట్ డెమో క్లాసెస్ కిందన ఓరియంటెడ్ క్లాసెస్ అయితే స్టార్ట్ అవుతాయి. సెకండ్ ఫేజ్ అయ్యే వరకు మనకి క్లాసెస్ అనేవి అయితే స్టార్ట్ చేశారు. సిలబస్ అని అయితే జస్ట్ బేసిక్స్ అయితే నేర్పిస్తారు. ఓకేనా, సో మనకి హాఫ్ డేస్ అయితే ఉంటాయి సెకండ్ ఫేజ్ వరకు మ్యాక్సిమం అయితే. కొన్ని కాలేజెస్లో అయితే ఫుల్ డేస్ కూడా ఉండే అవకాశం అయితే ఉంటుందన్నమాట. సో సీట్ అలాట్మెంట్ 13 జూన్ అయితే మనకి రిలీజ్ చేస్తారు కాబట్టి అప్పటి వరకు మనకి వెయిట్ చేయాల్సిందే. మ్యాక్సిమం అందరికీ కూడా సీట్లు వస్తాయి, ఎవరు కూడా టెన్షన్ పడద్దు. మీరు ఎక్కువ కాలేజెస్ పెట్టుకుంటే మీకు గ్యారంటీ సీట్ వచ్చే అవకాశం అయితే ఉంటుంది. ఇది మనకి పాలిసెట్కి సంబంధించి సీట్ అలాట్మెంట్ అప్డేట్ అనేది. దట్స్ ఇట్ ఇవాల్టి వీడియోలో. సైన్ అప్ బై ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.